హాయ్ అండి, అందరికీ నమస్కారం. మానస పైప్స్కి ఈరోజు వీడియో ఏంటంటే తోటకూర అండి. తోటకూర పులుసు శనగపప్పు కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది ఈరోజు వీడియో. ముందుగా తోటకూర అండి 4 కట్టలు ముందే తరిమి పెట్టుకున్నాను కడిగి. ముందుగా ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఒక 3-4 చిన్న సైజు ఉల్లిపాయలు అండి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇంకో బాండీలో తోటకూర వేసుకొని అందులో ఉడికించుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు మనం వేరే బౌల్లో ఉడికించుకోవాలి. కొంచెం పసుపు, చిటికెడు పసుపు, ఎల్లిపాయలు అండి, ఒక చిన్న సైజు గడ్డ ఎల్లిపాయలు ఉడుచుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికే వరకు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కరివేపాకు, ఇందులో కూడా ఎల్లిపాయలు అండి కొంచెం నూనెలో మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. ఎల్లిపాయలు, ఉల్లిపాయలు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నానండి, 1 గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు, ఒక 1/2 కప్పు నానబెట్టుకొని ఇప్పుడు శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి. నూనెలో ఇవి కూడా మగ్గే వరకు కొంచెం సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇది దగ్గరికి అయింది చూడండి, నూనెలో మగ్గే వరకు అంతా పచ్చివాసన పోతుంది అన్నమాట. అందుకే ఇట్లా ఎల్లిపాయలు కాంబినేషన్తో అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎల్లిపాయలు తోటకూర ఉడికించుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికింటుంది. కొంచెం సాల్ట్, కారము, సరిపడా కారము వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి తోటకూర శనగపప్పు పులుసు కాంబినేషన్. ఇప్పుడు మనం మగ్గిన తోటకూర ఇందులో వేసుకొని 2 కలుపుకోవాలండి. బాగుంటుంది. తోటకూర ఎల్లిపాయలు ఉడికించుకుంటాం కదా, చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు అదే మిశ్రమం ఇందులో వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం నూనెలో మగ్గనివ్వాలి. ఇలా చేసుకొని రొట్టెకు, చపాతీకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం నూనెలో మగ్గిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. మూత పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి కలిపి ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఒక చిన్న సైజు చింతపండు నానబెట్టుకొని పులుసు రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. చింతపండు పులుసు వేసుకోవాలి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర శనగపప్పు చింతపండు పులుసు కాంబినేషన్. ఎల్లిపాయలు, కొంచెం చింతపండు రసం ఉడికే వరకు దగ్గరికి మగ్గనిచ్చుకోవాలి. కొంచెం మీకు రైస్కి కావాలంటే కొంచెం లూజ్గా పెట్టుకోవాలి. చపాతీకి, రొట్టెకి కావాలంటే కొంచెం ఫ్రై లాగా వేసుకోవాలి. కొంచెం లాస్ట్కి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది జీలకర్ర పౌడర్ వేస్తే. మీకు ఒకవేళ రైస్లకు కూడా కావాలంటే కొంచెం లూజ్గా ఉంచుకోవాలి. లేదు చపాతీకి, రొట్టెకి అంటే కొంచెం దగ్గరికి వేయించుకోవాలి. మొత్తం పులుసు మనం దగ్గరికి అయ్యే వరకు. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి.